అవును, అప్పుడు కూడా చెప్పలేదు. ఎందుకు సమాధానం దాటివేశారు? దాసరి గారు పైగా ఒక చిన్న పాయింట్ నాకు ఇక్కడ, ఎందుకంటే ప్రభుత్వం మీది ప్రభుత్వం మీరు అధికారంలోకి వచ్చారు. మీరు అధికారంలోకి అందరిది వచ్చిన ప్రభుత్వం, తర్వాత నాది మీది కదా, అందరిది, అదే ప్రజలందరిది ఇది. ప్రజలందరి ప్రభుత్వం, సరే మీరు అంటున్నట్టుగా ప్రజలందరి ప్రభుత్వం అనే అనుకుందాం. టెక్నాలజికల్గా మనం చాలా అడ్వాన్స్డ్ సిచ్యువేషన్లో ఉన్నాం, పొజిషన్లో ఉన్నాం. ఏ మూలన ఏం జరిగినా క్షణాల్లో లేదంటే నిమిషాల్లో, ఇంకా కష్టమైతే గంటల్లో కనుగొనేటువంటి పరిస్థితుల్లో మన టెక్నాలజీ మనం అంతగా అద్భుతంగా డెవలప్ చేసుకున్నాం. ఈ టైంలో ఈ పరిస్థితుల్లో అటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెతుకులాట్లో కూడా జాప్యం జరిగినటువంటి పరిస్థితి ఉంది. అండ్ ఇప్పుడు వంశీకి సంబంధించి ఆ జాడ కూడా కనబడినటువంటి పరిస్థితి ఉంది, మాజీ ఎమ్మెల్యే. ఎందుకు అంటే ఇప్పుడు సాధారణ వ్యక్తులకు సంబంధించి లేదంటే ఏదైనా సీరియస్ క్రైమ్ చేసిన వాళ్ళ గురించి వేట కొనసాగేటప్పుడు 24 గంటలు వితిన్ నో టైం, చాలా లిమిటెడ్ టైంలో వాళ్ళని పట్టుకుంటున్నటువంటి పోలీసులు ఈ పలానా నాయకులు తప్పించుకున్నప్పుడు, అది మీ పార్టీ వాళ్ళు కానివ్వండి లేదంటే పక్క పార్టీ వాళ్ళు కానివ్వండి, మాజీ ప్రజాప్రతినిధులు అవనివ్వండి, ప్రజాప్రతినిధులు అవనివ్వండి, వాళ్ళ దగ్గర ఇంకా ఎక్కువ నెట్వర్క్ ఉంటుంది. వాళ్ళు సరౌండెడ్ నెట్వర్క్లో ఉంటారు. వాళ్ళని ఎందుకు పట్టుకోవడంలో జాప్యం జరుగుతుందంటే ఇందులో ప్రజలకు కూడా ఒక డౌట్ వస్తూ ఉంటుంది కదా, దానికి కూడా మీరు సమాధానం చెప్పాలి. ఎందుకు వంశీ, అందులోనూ గతంలో ఆయన మీ పార్టీ ఎమ్మెల్యేనే, మీ పార్టీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేనే, ముందు నుంచి కూడా తెలుగుదేశం జెండా కప్పుకుని తెలుగుదేశం జెండా ఎత్తుకుని ఆయన ఇక్కడ దాకా వచ్చినటువంటి వ్యక్తే. సో ఆయన్ని పట్టుకోవడంలో మరి ఎందుకు మీ ఇన్పుట్స్ ఎందుకు పనిచేయట్లేదు? అదే చెప్తున్నా. ఇక్కడ ఏమైందంటే వాస్తవమైన విషయం ఏంటంటే, ఇక్కడ ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే లోకేష్ గారు, లేకపోతే మిగతా ప్రభుత్వం అంతా కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి వైట్ పేపర్ రిలీజ్ చేయడంలో కానీ నెక్స్ట్ మనం తీసుకోవాల్సినటువంటి స్టెప్స్ ఏంటి, ఈ రాష్ట్రాన్ని కొంత ముందు వరుసలో తీసుకెళ్లాలంటే ఎట్లా మనం పరిపాలన చేయాలి, ఏ ప్రాజెక్టులు తెచ్చుకోవాలి, కేంద్రం నుంచి డబ్బులు ఎట్లా తెచ్చుకోవాలి, లేకపోతే మనం ఎట్లాగా పాలసీ తెచ్చుకోవాలి, వీటి మీద అంటే చెప్తాను. మీ పాయింట్ కి వస్తాను. దీని మీద కాన్సన్ట్రేషన్ ఉంది కానీ మనల్ని ఎవరు తిట్టారు, మనల్ని ఎవరు ఇబ్బంది పెట్టారు, మనల్ని ఎవరు దాడులు చేశారు, వాళ్ళందరినీ తీసుకొచ్చి అరెస్టులు చేపిద్దాం అనేటువంటి ఆలోచన లేకపోవడం అనేది ఒక బాధాకరం. రెండోది ఏంటంటే ఎవరైతే మొన్నటి వరకు డిఎస్పీలు కానీ ఎస్పీలు కానీ ఇవంతా కూడా సెటరైట్ అయినటువంటి పరిస్థితి లేదు. మీరు చూశారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కానీ అతని సోదరుడు కానీ పోలీసులు పాత వాసన పోకుండా అదే రకంగా వ్యవహరించి వాళ్ళని దాచినటువంటి పరిస్థితి ఉంది. అవన్నీ కాదండి, మొన్న వెరీ రీసెంట్లీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు సంబంధించి 307 వేస్తే 307 అనేది నాన్ బెయిలబుల్ క్రైమ్ దానికి అప్లికేబుల్. అది అంటే 7 ఏళ్లకు పైబడి శిక్ష పడేటువంటి సెక్షన్ అది. దానికి అతని జిల్లా దాటిపోకూడదు, మా పర్మిషన్ ఉండాలని చెప్పని పార్టీ 1 నోటీస్ ఇచ్చి పంపేటువంటి ఒక్కొక్కసారి మాకు కూడా ఆశ్చర్యం అవుతుంది. ఎందుకు ఇప్పుడు అతను ట్రేస్ అవుట్ చేసి బెంగళూరు నుంచి తీసుకొచ్చింది ఎందుకు? మీరు అరెస్ట్ చేసి మ్యాజిస్ట్రేట్ ముందర నిలపాలా, మ్యాజిస్ట్రేట్ గారి డెసిషన్, బెయిల్ ఇస్తారా లేకపోతే జ్యుడిషియల్ రిమాండ్ కి విధిస్తారా అనేది మ్యాజిస్ట్రేట్ గారి డెసిషన్. కానీ పోలీసులే పార్టీ 1 ఇచ్చేసేసి పంపేశారు. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ వ్యవస్థలో ఉన్నటువంటి లోపమో లేకపోతే ఇంకా కొంత పాత వాసన పోకపోవడం కొన్ని ఏంటంటే జరుగుతా ఉన్నాయి. కానీ డెఫినెట్ గా మీరు అన్నట్టు చాలా హ్యూజ్ నెట్వర్క్ ఉంటుంది. ప్రభుత్వం అనుకుంటే సీరియస్ గా చాలా అసలు నథింగ్, అది విత్ ఇన్ అవర్స్ పట్టుకోగలుగుతుంది. కాకపోతే ప్రభుత్వ పెద్దల ఆలోచన ఏంటంటే మనల్ని తిట్టాడు కాబట్టి ఆయన తీసుకొచ్చి లోపల వేయాలి, ఈ ఆలోచన మీద లేరండి. వాళ్ళ ఏకాడికి ఏంటంటే స్టేట్ ని ఎట్లా డెవలప్ చేయాలని ఆలోచనలో ఉన్నారు. పోలీసు యంత్రాంగం అంతా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అన్నట్టుగా వదిలేస్తుంది. నిజంగా ముఖ్యమంత్రి గారు సీరియస్ గా వాళ్ళందరిని పట్టుకురండి నాకు జైల్లో వేయాలి అంటే విత్ ఇన్ 24 hours అందరినీ పట్టుకొచ్చేటువంటి నెట్వర్క్ ఉంటది. కానీ కక్ష సాధింపు చర్యలు తీసుకునే రకంగా ఈ ప్రభుత్వం పనిచేయట్లేదు అని చెప్పడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. వాళ్ళు ఏకాడికి స్టేట్ డెవలప్మెంట్ మీద పనిచేస్తా ఉన్నారు. రైట్ వివేక్ గారు చాలా వేగంగా ప్రభుత్వంలో పనులన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అంతే విధంగా అంతే ఫాస్ట్గా విమర్శలు కూడా ఎదుర్కొంటుంది ఇప్పుడు ప్రభుత్వం ప్రతిపక్షం నుంచి. సో దానికి సంబంధించి ఇప్పుడు ఈ విషయంలో ఫైనల్గా అంటే వివేక్ గారిని ఎందుకు అడుగుతున్నారంటే మీరు కూడా ఒకప్పుడు జర్నలిస్టే. సో అవుట్ ఆఫ్ ద బోర్డర్ ఒకసారి మీరు వచ్చి ఒక అనాలిసిస్ క్రమంలో A71గా అక్యూజ్డ్గా ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకటి. అండ్ అలాగే ఫేక్
ప్రజలందరూ అంటే ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళతో వాంగ్మూలాలను కూడా ఫేక్గా ఇప్పించేటువంటి, బెదిరించో భయపెట్టో ఇప్పించేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కదా. సో ఆ రకంగా కూడా ఆలోచిస్తే జర్నలిస్ట్గా ఈ విషయంలో ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఒక అక్యూజ్డ్ గా పోలీసులు విట్నెస్ లేకోకుండా ఒకవేళ కోర్టులో హాజరుపరిచినా కూడా దాన్ని ఒక లాపరంగా మాట్లాడితే ఇమీడియట్ గా జడ్జి గారు అతన్ని తీసేయండనో లేకపోతే అతన్ని ఎగ్జామ్షన్ కింద కొట్టేయడం అనేది జరుగుతుంది విదిన్ నో టైం. ఒకవేళ ఏ నిందితుడైనా సరే మా వెనకాల పలానా వ్యక్తి ఉన్నాడని ఒప్పుకుంటే, కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇస్తే, తప్పు చేయించిన వానికి ఎక్కువ శిక్ష పడుతుంది. తప్పు చేసిన వానికన్నా చేయించిన వాడు కూడా దాంట్లో భాగస్వామిగా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అతన్ని అక్యూజ్ 71 గా తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మనం పట్టుకోలేదనుకోండి, ఇప్పుడు పట్టుకోలేకపోతే ఎందుకు పట్టుకోలేదనే ప్రశ్న కూడా వస్తుంది కదా ప్రజల నుంచి. సో మనము రెండు వైపులా చూడాలి. అలాగే ఒకవేళ అతను తప్పు చేయలేదు, ఇప్పుడు రెడ్ బుక్ సంబంధించినది మేము ఏం మాట్లాడుతున్నాం, రెడ్ బుక్ లో ప్రజల ఆస్తులను ధ్వంసం చేయడంలో కానీ, రూల్ ఆఫ్ లా వైలేషన్ కి సంబంధించి కానీ, సర్వీస్ రూల్స్ ను బ్రేక్ చేసిన వ్యక్తులను మాత్రమే అందులో ఎంటర్ చేయడం జరిగింది బికాస్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్. అది పబ్లిక్ ఇంట్రెస్ట్ ని బట్టి తీసుకున్న నోట్లోని అంశాలు ఇవన్నీ, పేర్లు. అంతే తప్ప ప్రభుత్వానికి వారి మీద ఎలాంటి కక్ష సాధింపు అలాంటివి లేవు. కేవలము విధ్వంసం అనే పరిపాలనలో వాళ్ళు చేసిన తప్పులకు సంబంధించిన వ్యక్తులకు సంబంధించిన వాటినే దోషులుగా మేము వారిని ఇంట్రాగేట్ చేయాలనేది పెట్టుకున్న నియమం. అయితే ఈ కాంటెస్ట్ లో ఈ వ్యక్తుల గురించి మాట్లాడాల్సి వస్తే వీళ్ళను ఒక సపరేట్ ఐడెంటిటీగా చూడాలి. ఎందుకంటే ప్రజల్ని రెచ్చగొట్టే విషయంలో అన్రెస్ట్ చేస్తూ డివైడ్ అండ్ రూల్ అనే పద్ధతులతో ఒక వర్గాలను కించపరుస్తూ, లేకపోతే కొందరి సమూహాల్ని రెచ్చగొట్టే విధంగా లా అండ్ ఆర్డర్ విషయంలో వైలేట్ చేస్తూ ఇదంతా వారి మీదకి నెట్టే ప్రయత్నం. ఇప్పుడు హాయిగా టీడీపీ ఆఫీస్ లో లేకపోతే వారు ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేసుకున్నారు. టీడీపీ ఆఫీస్ మీరు దాడి చేయాల్సిన అవసరం ఏంది? మీకు వైసీపీ కార్యాలయం ఉంది కదా పక్కనే, కేంద్ర కార్యాలయం. మీరు దాన్ని ఖండిస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టండి, మీ మీడియాలో ప్రొజెక్ట్ చేసుకోండి, తప్పేముంది? టీడీపీ ఆఫీస్ లో మాట్లాడిన వెంటనే టీడీపీ ఆఫీస్ నే బద్దలు కొడుతున్నామంటే అది లా వైలేషనే కదా. అది ఆటోమేటిక్ గా లా వైలేషన్. అంతమంది సమూహం వెళ్ళి దానికి ఇంకొక అప్పుడున్న డీజీపీ గారు లేకపోతే మంత్రులు ఏం మాట్లాడారు, దాడి అనే పదం ఎత్తకోకుండా ఇది ప్రజాస్వామ్యంలో ఒక భాగం, నిరసన తెలిపే విధానం అంటూ ఒక డీజీపీ గారు మాట్లాడారు. ఎంత అసలు ఆయన లా అండ్ ఆర్డర్ కు సంబంధించి ఒక డీజీపీ స్థాయి వ్యక్తి అసహనం తెలిసే పద్ధతి అది అంటూ మాట్లాడిన మాటలు మనం మర్చిపోగలమా? అది సర్వీస్ రూల్స్ లో ఉందా? మరి చెప్పండి ప్రమాణం చేసి. సర్వీస్ రూల్స్ లో ఇలాగా వైలేషన్ కి సంబంధించి అలా చేతుల్లోకి తీసుకొని కొంత సమూహము వైలేట్ చేస్తే అది వారి యొక్క పనిచేసే తీరుకి లేకపోతే వారి సర్వీస్ రూల్స్ లో ఉందని మనం ఒప్పుకొని ప్రజలకు అది ఒక సందేశం ఇవ్వగలమా? లేదు కదా. అలాగే ఇప్పుడు పెన్షన్లు తీసేశారంటూ మన వైసీపీ ప్రతినిధి అన్న చెప్పిన విషయము 77,000 లేకపోతే 67,000 పెన్షన్లు తీసేశారు అని అంటున్నారు. ఇప్పుడు తీసేయడము యాడ్ చేయడం అనేది ఒక నిరంతర ప్రక్రియ. అయితే ఇందులో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా అనే విషయం మీద మాత్రమే మీకు లిస్ట్ ఇస్తే దాన్ని మళ్ళీ మనము రిలీజ్ చేస్తాం, దాన్ని మళ్ళీ రెస్టోర్ చేస్తాం ఆ పేర్లను. మేము గత ప్రభుత్వంలో కేవలము కొందరికి, అంటే వాలంటీర్లు ఏమి చెబితే అది జరిగినట్టు ఈ ప్రభుత్వంలో చేయదు. కొందరికి మైగ్రేట్ అయిన పీపుల్ ఉన్నారు, కొందరు సమ్ ఇష్యూస్ తో ఫింగర్ ప్రింట్స్ పడనోలో కూడా కొన్ని ఉన్నాయి, వాళ్ళకి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి వృద్ధులు కాబట్టి. అంతేగాని అలా జరుగుతుంది. కానీ ఇప్పుడు మీ పేరు, ఇప్పుడు లక్ష్మణరావు గారి పేరు నాకు పెన్షన్ కావాలని అడిగితే పెన్షన్ పెట్టం కదా. సో దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి, దానికి ఆ పద్ధతుల ప్రకారం ఎన్రోల్ చేయడం జరుగుతుంది. అలాగే గతంలో అది కరెక్ట్ గా జరగలేదంటారా? గతంలో అది కరెక్ట్ గా జరగలేదు. సునీల్ గారు ఏం లేదు అంటే వివేక్ అని ఒక్కటే నిమిషం ఎంత దారుణం జరిగింది అనేదని చెప్తాను. ఇప్పుడు నా కరెంట్ బిల్లు వస్తే పెన్షన్ తీసేటువంటి అన్న, జనరల్ గా చెప్పండి. మీకు పెద్ద ఎగ్జాంపుల్ చెప్తాను. విజయనగరం ఇన్సిడెంట్, ఆయన ఉన్న లక్ష్మణరావు గారు ఉన్నారు కాబట్టి, ఒక వృద్ధురాలకి పొలం లేదు, ఏమీ లేదు, నిరాశ్రయురాలు. ఆమెకి తెలియకుండా ఆమె పేరు మీద ఆన్లైన్ లో 13 ఎకరాలు వచ్చింది. 13 ఎకరాలు వస్తే అది ఎవరు తప్పు? అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ తప్పు, ఆ వాలంటీర్లో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్లో ఇంకొకరితో తప్పు. బేస్డ్ అని నీకు ఆన్లైన్ లో 13 ఎకరాలు చూపిస్తుంది కాబట్టి అని చెప్పి నీ పెన్షన్ తీసేస్తే ఆ వృద్ధురాలు ఏమైపోవాలన్నా? జనరల్ గా వ్యవస్థలో మీరు కావాలని ఇంటెన్షనల్ గా చేసిన తప్పుకి కరెంట్ బిల్లు వస్తేనో లేకపోతే ఏసీ ఉందనో లేకపోతే ఇంకేదన్నా ఉందనో, ఇప్పుడు మీరు అవే రీజన్స్ చూపించట్లేదని ప్రభుత్వం, ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు, ఇప్పుడు మీరు కూడా అవే రీజన్స్ చూపిస్తున్నారని వైసీపీ వాళ్ళు అంటున్నారు. దానికి ఏం చెప్తారు? అదే కరెంట్ బిల్లు, అదే యూనిట్స్ లిమిట్. కరెక్ట్, నేను అదే అన్నాను అన్న. కరెంట్ బిల్ అనేది ఓవర్లోడ్ అయిన ఒక్కొక్కసారి నేను అనేది ఏంటంటే చాలా సందర్భాలు తప్పులు జరుగుతాయి. ఇప్పుడు నేనే ఒక్కొక్కసారి మాకు మామూలుగా రెగ్యులర్ గా 1,000, 200, 2,000 వచ్చేది, ఒక్కొక్కసారి 5,000, 10,000 వస్తుంది.
రైట్ అదేంటి రైట్ ఇది అంటే మనం వాడిన దానికి కాదు, పొరపాటులు జరిగేది. గతంలో లక్షల్లో కరెంట్ బిల్ వచ్చినటువంటి స్టేట్మెంట్స్ కూడా చూసాం, బిల్స్ కూడా చూసాం మనం. యా వివేక్ గారు ప్లీజ్ కంటిన్యూ. సో మన లక్ష్మణ్ గారు ఏమంటున్నారంటే మా వైసీపీ కార్యాలయం మీద జరిగిన దాడుల మీద కూడా చర్యలు తీసుకుంటారా అని అన్నారు. ఎవరైనా దాడులు చేస్తే వారి మీద కూడా చర్యలు తీసుకుంటారా అంటే డెఫినెట్ గా తీసుకుంటాం. ఏది వాళ్ళు నిజంగా ఎవరైతే వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో ఆ వ్యక్తులకు సంబంధించిన వాళ్ళు డెఫినెట్ గా ఒకవేళ ఉంటే అందులో తప్పకుండా చర్యలు తీసుకుంటాం. అయితే ఇంకొక విషయం ఏంటంటే వారు చేసినట్టు, గత ప్రభుత్వం చేసినట్టు మా వాళ్ళు అయితే చాలు, మిగతా ఎవరూ మాకు అక్కర్లేదు అంటూ చేసిన దాడులు, అకృత్యాలు అలాగైతే ఈ గవర్నమెంట్ చేయదు. మేము ఓపెన్ గానీ ఇప్పుడు వాళ్ళు గత 5 ఏళ్లలో ఎప్పుడు చూసినా కూడా మాకు 151 వచ్చాయి, మాకు 150 వచ్చాయి, మీకు ఒకటి కూడా రాలేదు, ఈ పాట ఏదైతే పాడారో ఇప్పుడు మేము 100% స్ట్రైక్ రేట్ తో 164 సీట్ల కూటమి ప్రభుత్వంలో 11 మంది పక్కన పెట్టుకుని కనుచూపు మేరలో ఎత్తికినా కూడా కనపడిన వాళ్ళు అసెంబ్లీలో ఎక్కడున్నారో కూడా తెలియని వాళ్ళ గురించి మేము అలా మాట్లాడట్లేదే. మేమే ప్రశ్నలు వేస్తున్నాము, మేమే సమాధానాలు ఇస్తున్నారు. మా ఎమ్మెల్యేలు ప్రశ్నలు వేస్తున్నారు, విపక్ష సభ్యులుగా మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు. సో వాళ్ళ నోటిదూలతో గత ప్రభుత్వంలోని నోటిదూలతో కలిగిన ఒక్కొక్క మంత్రి, ఎమ్మెల్యేలు లైక్ కోడిగుడ్ల మంత్రి అంటూ, లేకపోతే పర్యటనలో డాన్స్ వేసుకునే వాళ్ళు, లేకపోతే వాళ్ళు ఓడిపోవడమే కాకుండా వాళ్ళ సరౌండింగ్స్ లో ఉన్న దాదాపు 20 నియోజకవర్గాలను ఓటమి తీసుకొని లేపుకొని పోయినారు. వాళ్ళు ఒకరే కాదు ఓటమి చెందింది వాళ్ళ నోటిదూలతో. అలాగే ఒక్కొక్క ఎమ్మెల్యే దాదాపు 20 మందిని లేపుకొని పోయినారు వాళ్ళ నోటిదూల మాటలతో, వాళ్ళ లాభాషలతో పోయిన సభ్యులు వాళ్ళందరూ. ప్రజలు ఏం మ్యాండేట్ ఇచ్చారంటే ఇలాంటి నోటిదూల మనుషులు, ఇలాంటి దౌర్జన్య కాండ ప్రజలను దౌర్జన్యంతో, అరాచకంతో పెట్టిన వాళ్ళు, లైక్ పెద్దిరెడ్డి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు తిరణాలకు లేకపోతే ఒక పెద్ద సంతకు వచ్చినట్టు వచ్చారు వాళ్ళ ఏరియాలకు. ఎందుకు వచ్చారు? 5 ఏళ్లలో జరిగిన అకృత్యాలు ఇన్ని 100 మంది బయటికి రావడం అనేది ఏం సూచిస్తుంది? తిరణాలకు వచ్చినారంటే ఏం సూచిస్తుంది? వాళ్ళ పరిపాలనలో అంత మనుషుల్ని సప్రెస్ చేశారు, అన్ని అరాచకాలు. విచిత్రం ఏంటంటే ఆ నియోజకవర్గంలో ఆయనే గెలిచారు, అంతమంది బయటకు వచ్చారు. చెప్తున్నాను అంటే అదే భయభ్రాంతులు గురి చేసి గెలవడం అనేది కొన్ని సాంప్రదాయాలు, కొన్ని ఏళ్ళగా. ఇప్పుడు పులివెందులలో ఏమైనా పెద్ద గొప్పగా గెలిచారు అనుకుంటున్నారా? మనుషులు రానివ్వరు, కొన్ని విలేజెస్ లో బయటికి రానివ్వరు ఓటేయడానికి. ఇప్పటికీ కూడా మాకు తెలుసు కాబట్టి, మా ప్రాంతం కాబట్టి నేను చెప్తున్నాను, బయటికి రానియరు. అలా కొన్ని ఓటింగ్ జరిగిపోతూ ఉంటుంది. అదే ఆ వ్యవస్థను మార్చడానికి కూటమి లాంటి, మళ్ళీ అయితే మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లాంటి సార్ వాళ్ళు వచ్చి నన్ను నిలబడతామంటే రేపు పొద్దున అది కూడా కరెక్ట్ అయిన ఫ్లో లో జరుగుతుంది అని ఫ్రీ ఎలక్షన్ జరుగుతుంది. ప్రజలు కూడా దానికి సిద్ధంగా ఉండి మార్పు జరిగినప్పుడు ఇలాంటి వ్యక్తులు కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి. గతంలో జరిగినట్టుగా నామినేషన్లు వేయడానికి వెళ్తున్న వాళ్ళని అడ్డుకోకుండా ఉంటుందా? అటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలనే నేను కూడా కోరుకుంటున్నాను. అటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలి. లేడీస్ ని కూడా నామినేషన్ వేయకోకుండా వాళ్ళని పర్సనల్ గా వాళ్ళని టచ్ చేస్తూ, వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ ని టచ్ చేస్తూ తీసుకున్న ఘటనలు మనం చరిత్రలో ఎంత మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేము. ప్రజాస్వామ్యంలో, అది కూడా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఆ స్థాయిలో ముఖ్యమంత్రిగా ఉండి చూస్తూ, కళ్ళు అర్పగించి చూస్తూ, తన ఇంట్లో కూర్చొని చూసిన ఘటనలు, ఏమాత్రం చర్యలు తీసుకోకుండా ఉన్న ఘటనలు మనం మర్చిపోలేము. దానికే 11 సీట్లు. లక్ష్మణ్ గారు ఫైనల్ గా మీ సమయం. సో ఇప్పుడు వరకు మీరు విన్నారు, ఈ విషయంలో ప్రతి ఒక్కదానికి వాళ్ళు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో దానికి మీరు సాటిస్ఫై అయ్యారా? అండ్ ఇంకొకటి, పెన్షన్స్ విషయం కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ మీరు పెన్షన్ల విషయం కూడా తీసుకొచ్చారు. పెన్షన్ల విషయం కూడా చాలా క్లారిటీ ఇచ్చారు. దట్ కొంతమంది షిఫ్ట్ అవ్వడం, మైగ్రేట్ అవ్వడం, ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ అవ్వడం, లేదంటే కొంతమంది ముసలి వాళ్ళకి థమ్స్కి సంబంధించి సరిగ్గా పడకపోవడం, థమ్ ప్రింట్స్, ఇవన్నీ రీజన్స్ చెప్పారు, టెక్నికల్ రీజన్స్. సో ఏం చెప్తారు? ఏం లేదండి, కేవలం వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ సానుభూతులుగా కొంతమంది ఎవరైతే కిందటి ఎలక్షన్ లో వాళ్ళ ఇళ్లపైన జెండాలు కట్టుకున్నారన్న నేపథ్యంతో, అంటే చాలా వరకు బయటగా బహిరంగంగా కొంతమంది వైఎస్ఆర్ పార్టీ అని చెప్పుకుంటారు, కొంత లోపల ఉన్నట్టు ఓట్లు వేస్తారు. కానీ ఎవరైతే వాళ్ళ ఇళ్ల పైన వైఎస్ఆర్ పార్టీ జెండా పట్టుకున్నారో వాళ్ళని పర్టికులర్ గా టార్గెట్ చేశారు. వాళ్ళ ఇంట్లో ఉన్న పథకాలు తీసేయడానికి ఇలా ఒక టార్గెట్ వేయడం జరిగింది. ఒకటే చెప్తున్నాం సునీల్ గారు, మేమేమంటాం అంటే, గతంలో ఎవరైతే కారు కొనుక్కున్నారో, లేదా ఉచితంగా 200 యూనిట్లు ఇచ్చాం మేము ఎస్సీ ఎస్టీకి, వాళ్ళు 200 యూనిట్లు పరిమితి దాటి ఎవరైతే కరెంటును వాడారో వాళ్ళకి ఎందుకంటే ఆ పెన్షన్ ఎవరికి ఇస్తారండి? ఎటువంటి
సపోర్ట్ లేనటువంటి వివేక్ గారు వస్తాను. అనారోగ్యాలకు ఫైనల్ గా ఒక ఇస్తారు. స్టేట్మెంట్ ఇద్దరు కానీ. మన సోదరా. కార్లు, మిత్రులు, లక్ష్మణ్ కార్లు గారు, కొనుక్కొని పెద్ద లక్ష్మణ్ పెద్ద గారు. విలాసవంతమైన జీవితాలు శేషు గారు, ఒక్క నిమిషం. జరిపిన వాళ్ళకి గడిపిన వాళ్ళకి కాదు కదా. సో వీళ్ళు ఏ రకంగా ఇస్తారని నేను చూద్దాం. ఇప్పుడు మన లోకేష్ Right. గారు అన్నాడుగా 50,000 40,000 స్కార్పియో రాదండి. 50,000 40,000 స్కార్పియో వస్తుందా? సెకండ్ హ్యాండ్ బైక్ కూడా రాదు. సెకండ్ హ్యాండ్ బైక్ అమ్మరండి ఎవరు. అంటే నేను ఏమంటానంటే ఎవరైతే ఆర్థికంగా బలంగా ఉన్నారో అటువంటి వ్యక్తులకి ఈ పెన్షన్ విధానం వద్దు అని మా ప్రభుత్వం ఖచ్చితంగా అర్హులైన లబ్ధిదారులకి నిజమైన లబ్ధిదారులకి చెందాలనేది ఏ ప్రభుత్వ ధ్యేయమైన. సునీల్ గారు మళ్ళీ నేనేమంటానంటే రెడ్ బుక్ అనేది వీళ్ళు పెట్టారు. వంశీ గారి టాపిక్ వచ్చేయండి కదా. రెడ్ బుక్ అంటే అర్థం అంటే డేంజర్ అంటే అర్థమవుతుంది. మరి నిజంగా వీళ్ళకి శాంతి కావాలి, పీస్ కోరుకున్న వ్యక్తులు అయితే వైట్ బుక్ అయినా బ్లూ బుక్ అయినా పెట్టుకోవచ్చు కదా. వైట్ బుక్ పెట్టుకొని వైట్ బుక్ లో పేరు రాసుకొని మేము ఎవరికి హాని కలిగించము, ఎవరికి ఎటువంటిది ఉండదు, చట్టపరంగా వాళ్ళు చేసిన తప్పులను కూడా చట్టపరంగా శిక్షిస్తాము, అందుకే వైట్ బుక్ లో రాసుకుందాం అని చెప్పాలి. అది కాదు రెడ్ బుక్ అన్నప్పుడు పెద్ద పెద్ద బోర్డింగ్ పెట్టి దాన్ని ప్రసారం చేసినప్పుడు అర్థమైంది దీన్ని ఏ రకంగా తీసుకెళ్తారన్నది. ఈ 40-50 రోజుల్లో వాళ్ళు చూపించారు కూడా. నేను ఒకటే చెప్తున్నా, మీకు మంచి అవకాశం వచ్చింది, 164 మ్యాండేటరీ ఇచ్చారు, మంచి పరిపాలన దక్షత చూపించండి. ఈ రోజున 98% సంక్షేమ పథకాలు ఇస్తేనే 11 సీట్లు వచ్చాయి మాకు సునీల్ గారు. అదే కదా. ఈ రోజున సూపర్ 6 కానీ సంక్షేమ పథకాలు కానీ అమలు చేయకపోతే మేము కాదు, ప్రజలు తీర్పు చెప్తారు 2029లో. ప్రజా తీర్పుకి ఎవరు అతీతులు కాదు, ప్రజా కోర్టులో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఒక సీట్ వచ్చినటువంటి జనసేన 21 గెలిచింది, అలాగే 80 సీట్లు గెలిచింది. అసలు ఏ లేనటువంటి బీజేపీ కూడా ఎప్పుడు ఎవరిని ఆదరిస్తారో లక్ష్మణ్ గారు ప్లీజ్ లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం ప్లీజ్ చెప్పండి. ఇప్పుడు 200 యూనిట్ల గురించి మాట్లాడారు. గత 5 ఏళ్లలో 200 యూనిట్లలో ఎస్సీలకు సంబంధించి ఇస్తానని హామీ ఇచ్చారు ఏదైతే, అది ఎక్కడ ఇంక్లూడింగ్ ఆయనతో సహా ఆయన ఊర్లకైనా వెళ్దాము. 200 యూనిట్లు ఎక్కడెక్కడ ఇచ్చారో ఒకసారి చూద్దాము. ఊరికే అనద్దు, మాటలంటే కినా అది నిజం అయిపోదు. 200 యూనిట్లు అనేది కథే లేదు పోయిన గవర్నమెంట్ లో. తర్వాత ఎక్కడైతే వైసీపీ జెండా ఆగండి సోదరా ఆగండి, వైసీపీ జెండాలు ఉన్న చోట్ల పెన్షన్లు బీకేశారని అంటున్నారు. టీడీపీ జెండా జనసేన జెండా పట్టుకుంటే చేతులు కాళ్ళు గొంతులు కోసేశారు. మేము ఆ పని చెయ్యము. మీరు వైసీపీ జెండా ఇంటి మీద పెట్టుకున్నా మీకు పెన్షన్ ఎలిజిబిలిటీ ఉంటే తీసుకురండి, పెన్షన్ ఎన్రోల్ చేయిస్తాను నేనే దగ్గరుండి. ఇప్పుడు రెడ్ బుక్ బదులు వైట్ బుక్ పెట్టుకుందాం అనుకుంటారు. వైట్ బుక్ కాదు, మీ నీల్ బుక్ కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. నేనేమంటున్నానంటే రెడ్ బుక్ దేనికి సింబల్ అంటే, రెడ్ బుక్ లో ఎంటర్ చేసిన పేర్లు ఏంటంటే వాళ్ళు సమాజానికి పనికిరాని మనుషులు అని అర్థం. అందుకు రెడ్ బుక్ అని పెట్టుకున్నాం అంతే. దానికి వైట్ బుక్ వాళ్ళు అట్ట ఏ రకంగా వేసుకోవచ్చు. ఆగండి సోదరా ఆగండి. కలర్ కాదు మనకు ముఖ్యము, మనకు మ్యాటర్ కలర్ కాదు ముఖ్యము, మనుషుల బుక్ అట్ట కలర్ కాదు ముఖ్యము. రైట్ కాదు లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు. ఐఏఎస్ ఐపీఎస్ రెడ్ బుక్ లో నాకు వినపడట్లేదు, నన్ను కంప్లీట్ చేయనివ్వండి, నా టర్న్ వచ్చినప్పుడు ఎందుకండి. లక్ష్మణ్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగాలి, అయిపోయింది టైం. ఇప్పుడు అట్ట కలర్ ను బట్టి కాదు మనం చూడాల్సింది, ఆ వ్యక్తులు చేసిన తప్పులకు సంబంధించిన దాన్ని మనం చూడాలి. దాని కలర్ మీ కలర్ కూడా ఏ పెద్ద విషయం ఇంకా ఓపెన్ చేయలేదు సార్, బయటకి ఎక్కడి నుంచి పెడతారు, పెట్టారు టైం పెడతారు. రైట్, డిబేట్ లో పాల్గొన్న